అందరికీ నమస్కారం. నా పేరు ప్రసాద్ చికిత్సటి. ఈ వీడియో గత కొన్ని రోజులుగా అంబటి రాంబాబు నోటి దురద మాటలు, దూల మాటలు, ఆయన ఇల్లు దహనము, ఆయన మీద కేసులు, అరెస్టు, ఆ తర్వాత వైసీపీ వాళ్ళు తెలుగుదేశం పార్టీ మీద ఏడవలేక జనసేన పవన్ కళ్యాణ్ గారిని లాగడం, కాపు కులాన్ని లాగడం చేస్తున్నారు. వీటి గురించి ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఈ వైసీపీది మొదటి నుంచి కూడా వీళ్ళు చేసేది హెజ్రా రాజకీయం, తేడా రాజకీయం, మూడో జెండర్ రాజకీయం చేస్తారు. ఏది కూడా నేరుగా చేసి ఆడడం జగన్మోహన్ రెడ్డి డిఎన్యూ లేదు. నేరుగా ఎప్పుడు తలబడ్డ ఆయన, ఎప్పుడు కూడా ఆయన ఎస్సీలని లేదా కాపు కులాన్ని లేదా బీసీలని అడ్డం పెట్టుకుని రాజకీయం చేస్తాడు. ఏది జరిగినా బీసీలు, ఎస్సీలు వీళ్ళే వస్తారు. ఆయన ఎప్పుడు రెడ్లను ముందు పెట్టి రాజకీయం చేయడు. రెడ్లను ముందు పెట్టి బూతులు తిట్టించడం, కొడాలతో తిట్టిస్తాడు, పేరుతో తిట్టిస్తాడు, అంబటి రాంబాబుతో తిట్టిస్తాడు, ఇంకా మనకి వెల్లంపల్లితో తిట్టిస్తాడు, అంటే కన్నబాబుతో తిట్టిస్తాడు, జోగి రమేష్తో తిట్టిస్తాడు. ఇదే విధంగా తిట్లు మిగతా వాళ్ళతో తిట్టించడే. పెద్దిరెడ్డితో తిట్టించడు, సుబ్బారెడ్డితో తిట్టించడు, ఇంతకు ముందున్న విజయరెడ్డితో తిట్టించడు, విజయసాయిరెడ్డితో తిట్టించడు, సజ్జల రామకృష్ణారెడ్డితో తిట్టించడు, ఆయన కొడుకుతో తిట్టించడు, ఆయన కూడా తిట్టడం. ఇదంతా కూడా ఏంటంటే తిట్టడానికి, బూతులు తిట్టడానికి ఈయనకి కాపు కులానికి చెందిన నాయకులు, బీసీ కులాలకు చెందిన నాయకులు, ఎస్సీ కులాలకు చెందిన నాయకులు కావాలి. పెత్తనం చేయడానికి పైనుండి మీద నుండి మొత్తం ఆక్రమించి తొక్కడానికి రెడ్డి కులానికి చెందిన నాయకులు కావాలి ఈయనకి. ఇది ఈయన రాజకీయము. అదే ఇప్పుడు అసలు విషయానికి వస్తే, ఇప్పుడు అన్న అంబటి బాగానే ఉన్నాడు, జైల్లో ఉన్నాడు. టీడీపీ వాళ్ళు వెళ్ళిపోయి ఆయన ఇల్లు తగలబెట్టారు, దాడి చేశారు, ఇల్లంతా పగలగొట్టారు, వీళ్ళు బాగానే ఉన్నారు. అంబటి బాగానే ఉన్నాడు. తిట్టించుకున్న చంద్రబాబు నాయుడు గారు బాగానే ఉన్నారు. ఆల్ సెట్. మధ్యలోకి పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వచ్చారు? కాపు కులం ఎందుకు వస్తుంది వైసీపీ వాళ్ళకి? మీ ఇదే నేను చెప్పేది. వైద్య రాజకీయం అంటారు దీన్నే. హెచ్చరాలో పోతే వైద్యరాస్ అనమాట. అంతే. మీరంతా ఏం లేదు, వైద్యరాగడు మీరంతా కూడా. ఈ వైద్యరాస్ రాజకీయం ఎందుకు వస్తుంది మధ్యలోకి మీకు? ఇదంతా ఎందుకు వస్తుంది? దేనికి వస్తుంది? పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వస్తున్నారు? కాపు కులం ఎందుకు వస్తుంది మీకు? సార్, కాపు కులాన్ని తీసుకుని అసలు పవన్ కళ్యాణ్ గారి ప్రస్తావన మీకు ఎందుకు వస్తుంది? ఎందుకు వస్తుంది మీకు అందరికీను? ఇది అయిపోతుందా? కాపుల మీద దాడులు జరిగిపోతున్నాయా? అంబటి కాపేంటి అసలు? అంబటి కులం ఏంటి? అనేక ఇంటర్వ్యూలో చెప్పుకున్నాడు కదా, కాపుల అమాయకులు, తాగుబోతులు, తిరుగుబోతులు, వాళ్ళని చూసే జాలేసిద్ది నాకు, నేను బాగా ముందుకెళ్ళిపోయాను, ఫార్వర్డ్ అయిపోయానని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు కదా. అలాగే కులపోవాట లేదో చేయలేదు, నేను నాకు సంబంధం లేదు, వంగవీటి మోహన్ రంగా గారు కూడా నాకు సంబంధం లేదు, ఆయన ఎవరో నేనెవరో, ఆయన శిష్యుడు ఏంటి అని చెప్పేసి ఆయన చెప్పుకున్నాడు కదా. అసలు ఆయన కులానికి సంబంధం ఏంటి? సరే, ఇప్పుడు వచ్చారు. ఇప్పుడు వరుసగా ఈ కాపులంట వచ్చి వైసీపీకి చెందిన వైసీపీ పార్టీ కాపు కులానికి చెందిన నాయకులు వచ్చి ప్రెస్ మీట్లు పెడుతున్నారు. ఇక మనం చూసుకోవాలి. రెడ్డి కులానికి చెందిన నాయకులు ఎవరికి వచ్చే ప్రెస్ మీట్ పెట్టలేదు, కాపు కులానికి చెందిన నాయకులే పెడుతున్నారు వరుసగా ప్రెస్ మీట్లు. అది పవన్ కళ్యాణ్ గారి మీద టార్గెట్ చేస్తూ పెడుతున్నారు. అసలు ఏం చేయాలి? జగన్మోహన్ రెడ్డి దాడి జరిగినప్పుడు ఆయన ఇంటి మీద 1000 మంది వస్తే అంబటి ఇంటి మీదకి వీళ్ళేం చేయాలి? 10,000 మందితో టీడీపీ ఆఫీస్ మీదకి వెళ్ళాలి, లేదా 10,000 మందితో చంద్రబాబు ఇంటికి వెళ్ళాలి. అది కదా మీరు చేయాల్సింది. లేదా స్థానిక ఎమ్మెల్యే ఇంటి మీదకి వెళ్ళాలి, లేదా ఎంపీ ఇంటి మీదకి వెళ్ళాలి. ఇవి చేయాల్సిన దమ్మది కదా. వాళ్ళు 1000 మంది వస్తే 10,000 మంది వెళ్ళండి. మీరు దెబ్బ తెలుసుకోండి. మధ్యలోకి పవన్ కళ్యాణ్ కాపులు ఎందుకు వస్తున్నారు మీకు? ఏంటి ఈ తేడా రాజకీయం ఏంటి? ఇప్పుడు వైసీపీ నేతలు వచ్చి కాపు కులానికి చెందిన నేతలు ప్రెస్ మీట్లు పెడుతున్నారు కదా. సరే, మీ దగ్గరికి వద్దాము. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో కాపులంతా కలిసి వన్ సైడ్ గా ఓటేసి, సరే ఎంత పర్సెంటేజ్ అంత పర్సెంటేజ్, అన్ని బీసీ, ఓసీ అన్ని కులాలు కలుపుకుంటే, వర్గాలు కలుపుకుంటే ఒక 20% అనుకున్నాం. అందులో ఒక 15% వైసీపీకి వన్ సైడ్ కొడితే ఖచ్చితంగా వైసీపీ అధికారంలోకి వచ్చేది. నో డౌట్. అందులో ఒక 15% ఇస్తే వస్తుంది. వైసీపీ అధికారంలోకి వచ్చింది అనుకున్నాం. ఈ 15% మంది కాపులు వెళ్ళిపోయి వన్ సైడ్ గా కొట్టేసారు అనుకున్నాం. మనకి 20లోంచి 15 తీసేద్దాం. ఒక 5% కూటమికి వచ్చినా 15% పక్కకు వస్తే వన్ సైడ్ కొట్టారు, వైసీపీ అధికారంలోకి వచ్చింది అనుకుందాం. అధికారంలోకి వస్తే కాపు కులానికి చెందిన వ్యక్తి సీఎం అవుతాడా? ఉత్తరాంధ్ర నుంచి బొత్స అవుతారా? గోదావరి జిల్లాల నుంచి జక్కంపూడి రాజా గారు అవుతారా? కన్నబాబు గారు అవుతారా? కృష్ణా జిల్లా నుంచి పేరు నాని అవుతారా? గుంటూరు నుంచి అంబటి ఈయనవుతాడా? అంబటి రాంబాబు అవుతాడా? ఇక ప్రకాశం జిల్లా నుంచి తీసే పని లేదు. ప్రకాశం జిల్లా నుంచి వైసీపీ అంటే రెడ్డి, రెడ్డి అంటే వైసీపీ, నాయకత్వం కూడా ఉండదు అక్కడ.
తీసేద్దాం. బలిజల నాయకత్వాలు లేవు, కాపుల నాయకత్వాలు లేవు. ప్రకాశం జిల్లా నుంచి రాయలసీమ 4 జిల్లాల, నెల్లూరు జిల్లా 6 జిల్లాలు కలిపితే మొత్తం రెడ్డి వైసీపీ రెడ్డి. దాని గురించి మనం మాట్లాడే పరిస్థితి లేదు. సరే, గుంటూరు జిల్లా నుంచి తీసుకున్నా, శ్రీకాకుళం వరకు తీసుకున్నా, మీరు ఓసీ కాపు నాయకుడిని, ఓసీ కాపు కులానికి చెందిన నాయకుడిని తీసుకొచ్చి మీరు సీఎం చేస్తారా? బీసీ కాపు కులానికి చెందిన నాయకుడిని తీసుకొచ్చి సీఎం చేస్తారా? ఎవరిని సీఎం చేస్తారు మీరు? ఎవరు సీఎం అవుతారు? కాపు కులానికి చెందిన నాయకుడు కాదు కదా సీఎం అయ్యేది. జగన్మోహన్ రెడ్డి సీఎం అవుతాడు కదా. పోనీ జగన్మోహన్ రెడ్డి సీఎం అయ్యాడు, ఆయన పెట్టుకున్న పార్టీ కాబట్టి ఆయనే సీఎం అవ్వాలి, అవుతారు. మామూలుగా సహజంగా జరిగేది, పార్టీ అధ్యక్షులు సొంతంగా పెట్టుకున్నారు కాబట్టి. ఆయన సీఎం అయ్యారు, ఆయన పక్కన పెడదాం. కింద పెత్తనం ఎవరిది? కింద పెత్తనం ఎవరు ఉంటారు? అంబటి రాంబాబు ఉంటాడా? అంబటి ఒక ఉండాలి కదా. గత ప్రభుత్వంలో 7 మంది 8 మంది ఉండేవాళ్ళు మొత్తం మీద. సరే, ఇది ఐపీఎస్ ఆఫీసర్లు కూడా అజయ్ కల్లం రెడ్డి అని, ధనుంజయ రెడ్డి అని చెప్పేసి ఐఏఎస్ ఐపీఎస్లు కూడా వచ్చి చేరిపోయారు ఈ రెడ్డి వర్గంలోకి అనమాట. అంతా రెడ్డి ఎక్కడ చూసినా ఆ రెడ్డి ఈ రెడ్డి, ఏ రెడ్డి ఆ రెడ్డి అంతే. మరి ఎవరు అవుతారు మీకు? కిందకు వచ్చేటప్పటికి ఎవరి చేతులు అధికారం ఉంటుంది? కాపు కులానికి చెందిన ఐపీఎస్లు తీసుకొచ్చి పెట్టుకుంటారు పైన? పెట్టుకోరు కదా. రెడ్డి కులానికి చెందిన మళ్ళీ ఆ అజయ్ కల్లం రెడ్డి, ధనుంజయ రెడ్డి, లేకపోతే ఇంకో రెడ్డి వస్తారు పై స్థాయిలో, సీఎంఓ స్థాయిలో. గతంలో జక్కంపూడి రాజా చెప్పాడు కదా, ధనుంజయ రెడ్డి పేరు చెప్పి ఉదయం వెళ్తే సాయంకాలం వరకు కూడా మాకు అపాయింట్మెంట్ వచ్చేది కాదు, ఏ పని పట్టుకెళ్ళినా మమ్మల్ని పట్టించుకోలేదని చెప్పేసి ఆయన చెప్పాడు ఇంటర్వ్యూలో రెడ్డి పేరు. సరే, ఆ పై స్థాయి ఐఏఎస్ ఐపీఎస్ వదిలేదాం. కింద స్థాయి ఎవరు ఉంటారు? ఉత్తరాంధ్ర మొత్తం తీసుకెళ్లిపోయి మన సీనియర్ నాయకుడు ఉన్నాడు కదా, సీఎం స్థాయి వ్యక్తి, బొత్సాకి ఇస్తారా? బొత్స సత్యనారాయణ గారికి ఇస్తారా? ఉత్తరాంధ్ర ఇవ్వరు కదా. గత 2019-24 వైసీపీ ప్రభుత్వంలో ఉత్తరాంధ్ర పెత్తనం వాళ్ళది విజయసాయి రెడ్డి చేశాడు మొత్తం అంతా కూడా. వన్ సైడ్ విజయసాయి రెడ్డి, ఉత్తరాంధ్రలో మొత్తం విజయసాయి రెడ్డి వైజాగ్ నుండి చేశాడండి. ఇప్పుడు విజయసాయి రెడ్డి లేడు కాబట్టి ఒకవేళ వైసీపీ వస్తే విజయసాయి రెడ్డి స్థానంలో ఇంకో రెడ్డి వస్తాడంతే. బొత్స రాడు. విజయసాయి రెడ్డి స్థానంలోకి బొత్స రాడు. అలాగే ఇంకో ఆయన ఉన్నాడు కదా, అవంతి శ్రీనివాస్ రాడు ఉత్తరాంధ్ర నుంచి, ఇంకో రెడ్డే వస్తాడు. సరే, ఉత్తరాంధ్ర దాటి మన గోదావరికి వద్దామండి. మన ఉమ్మడి గోదావరికి వద్దాము. పశ్చిమ తూర్పు గోదావరి జిల్లాలో వైసీపీ ప్రభుత్వంలో 2019-2024లో పెత్తనం చేసింది ఎవరు? సజ్జల కాదు, ఈయన పెద్దిరెడ్డి, ఆయన కొడుకు మిథున్ రెడ్డి, ఆ తర్వాత సుబ్బారెడ్డి కదా. ఈ 3 రెడ్లు చేశారు. ఎక్కడ సుబ్బారెడ్డి, ఎక్కడ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎక్కడ మిథున్ రెడ్డి, ఎక్కడ గోదావరి జిల్లాలో? ఏమన్నా సంబంధం ఉందా? ఎక్కడ చిత్తూరులో ఉన్న రెడ్డి ఎక్కడ, అక్కడ ఒంగోలులో ఉన్న రెడ్డి ఎక్కడ, గోదావరి జిల్లాలో ఎక్కడుందా? సంబంధం ఉందా? ఇప్పుడు మళ్ళీ అధికారంలోకి వస్తే వైసీపీ మళ్ళీ వాళ్లే వస్తారు కానీ గోదావరి జిల్లాకు సంబంధించిన జక్కంపూడి కుటుంబం వస్తుందా పెత్తనానికి? కన్నబాబు వస్తాడా పెత్తనానికి? లేకపోతే ఇంకొకరు వస్తాడా? ముద్రగడ పద్మనాభ రెడ్డి వస్తాడా పెత్తనానికి? రారు కదా. మళ్ళీ వాళ్లే వస్తారు. ఈ కృష్ణా జిల్లాకు వద్దాం. కృష్ణా జిల్లా మీద పెత్తనం చేసింది కృష్ణా గుంటూరు మీద సజ్జల రామకృష్ణారెడ్డి చేశాడు కదా, సజ్జల రామకృష్ణారెడ్డి. ఇప్పుడు మళ్ళీ వైసీపీ వస్తే అదే సజ్జల రామకృష్ణారెడ్డి ఉంటాడు, ఆయన దాన్ని కొడుకుంటాడు కానీ పేరు నాని ఉంటాడా? ఉండడు కదా. గుంటూరుకి వెళ్దాము. గుంటూరు కూడా ఆళ్లే కదా మొత్తం అంతా. జగన్మోహన్ రెడ్డి చూసుకున్నాడు. అక్కడ లోకల్ గా ఉన్న ఏదో ఒక రెడ్డి ఉన్నాడు, మొత్తం ఆయన చూసుకున్నాడు గుంటూరుకు సంబంధించి. మళ్ళీ ఆ రెడ్డి వస్తాడు తప్పితే అంబటి ఎందుకు వస్తాడు సీన్లోకి? ఇక నెల్లూరుకి వెళ్తే మొత్తం వాళ్ళే అనుకోండి, మాట పని లేదు. నెల్లూరు మొత్తం పెద్ద రెడ్లు ఉంటారు. రాయలసీమలో వాడు వైఎస్ కుటుంబం పడితే ఆ పక్క పెద్దిరెడ్డి ఉంటాడు, ఈ పక్క కరుణాకర్ రెడ్డి, ఆ పక్క చెవిరెడ్డి, మొత్తం వాళ్ళు పనిచేసుకుంటారు అంతా కూడా. అంటే ఇంతమంది రెడ్లు ఉంటారు కదా వైసీపీ అధికారంలోకి వస్తే. కాపులు ఎక్కడ ఇందులో? కాపు కులానికి చెందిన నాయకులు ఎక్కడ? వాళ్ళ స్థానం ఎక్కడ ఇందులో? ఒకవేళ మంత్రి ఇస్తారు, ఒక ఐదు ఇస్తారా? 5 ఇస్తారు మంత్రి పదవులు. 5 మంత్రి పదవులు ఇచ్చిన తర్వాత మీ ఆఫీసులో గుండు సూది కొనుక్కునే కాంట్రాక్ట్ మీరు ఇప్పించుకోగలరా? ఎక్కడ దాకా వద్దు. ఇప్పుడు మీకు R&B ఇచ్చారు, రోడ్ల కాంట్రాక్ట్లు వద్దు. మీ ఆఫీసులో స్టేషనరీ కావాలి కదా, గుండు సూదులు, పిన్నులు, పెన్సిళ్లు, స్కెచ్ పెన్లు, పుస్తకాలు ఉంటాయి కదా, స్టేషనరీ సంబంధించి ఉంటాయి కదా, పిన్నులు కొట్టే పిన్నుల మిషన్లు, పిన్నులు. ఆ స్టేషనరీకి సంబంధించిన కాంట్రాక్ట్ ఇప్పించుకోవాలి మీరు మీ వాళ్ళకి. అవుతుందా? అవ్వదు. మొత్తం అంతా కూడా మీరు మంత్రిగా సంతకం చేసిన తర్వాత మీ మీద వచ్చి కొంతమంది రెడ్లు కూర్చుంటారు, మీ ఆఫీసులో చేరేసి కూర్చుంటారు. మీ ఆఫీసుకు సంబంధించి ఏ పని జరగాలన్నా ఏం జరగాలన్నా వాళ్ళ ద్వారా రావాలి, మీరు సంతకం పెట్టి పక్కకి వెళ్ళిపోవాలి.
మీకేదైనా కావాలన్నా కూడా బతిమలాడుకోవాలి. బాబా మావోడే ఎలక్షన్స్ లో కొద్దిగా నాకు డబ్బులు ఇచ్చాడు, పరుగు పోద్దయ్యా, ఆ కాంట్రాక్ట్ ఏదో ఏదో పెన్నుల కాంట్రాక్ట్ ఇప్పించడానికి, ఏదో సిమెంట్ ఇవ్వడానికి ఇప్పించని, మీకు కావాల్సిన వాళ్ళకి కాంట్రాక్ట్ ఇప్పించుకోవడానికి కూడా మీరు మీ మీద ఉన్న రెడ్ల దగ్గరికి వెళ్ళి అడుక్కోవాలి. వాళ్ళు ఒప్పుకోకపోతే మళ్ళీ సుబ్బారెడ్డి దగ్గరకో, పెద్దిరెడ్డి దగ్గరకో, ఇంకో రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి, లేదా అజయ్ కల్లం రెడ్డి దగ్గరకో, ధనుంజయ రెడ్డి దగ్గరికి వెళ్ళిపోయి అయ్యా మా వాళ్ళు అని చెప్పేసి అడుక్కుంటే తప్ప ఒక చిన్న కాంట్రాక్టు మీ వాళ్ళకి ఇప్పించుకోలేరు. అది మీ పరిస్థితి ఈ రోజు నాడు వైసీపీలో కాపు కులానికి చెందిన నాయకులది. ఇక బీసీ కులానికి చెందిన నాయకులు, ఎస్సీ కులానికి చెందిన నాయకుల పరిస్థితి ఇంతకన్నా భిన్నంగా ఏం లేదు. వాళ్ళది అదే పరిస్థితి. వాళ్ళ మీద కూడా ఎక్కి తొక్కింది ఎవరు? ఇప్పుడు వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే బీసీ కులానికి చెందిన జోగి రమేష్ సీఎం అవుతాడా? అవడు కదా. బీసీ కులానికి చెందిన జోగి రమేష్ సీఎం అవుతాడా మళ్ళీ అధికారంలోకి వస్తే? అవడు. బీసీలు అంటారు ఎందుకు? మీరు బీసీల మీద దాడులంటారు ఎందుకు? అయ్యే ప్రసక్తి లేదు కదా. ఏ విధంగా అవుతాడు? సమస్య లేదు. కొన్ని శెట్టి బలిజ కులానికి చెందిన నాయకుల్ని చేస్తారా మీరు? పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు ఉన్నారు, ఆయన చేస్తారా? వేణు గారు ఉన్నారు, ఆయన చేస్తారా? చేయరు కదా. జరిగే ప్రసక్తే లేదు. ఇవన్నీ కూడా పోనీ అది కూడా పక్కన పెడదాం. ఎస్సీ నాయకులు, ఎంతమంది ఎస్సీ నాయకులు రాష్ట్రంలో లేరు? వాళ్ళని సీఎంలు చేస్తారా? ఎంతమంది ఐఏఎస్ ఐపీఎస్ ఉన్నారు, వాళ్ళని సీఎంలు చేస్తారా? పోనీ అది జరగదు. పోనీ పెత్తనం ఇస్తారా? అది ఇవ్వరు. ఇంకెందుకండి మీరు కాపులు అంటారు, బీసీలు అంటారు, ఎస్సీలు అంటారు. మొత్తం పైనుంచి కింద వరకు, పైన జగన్ రెడ్డి, కింద ఒక 10 మంది రెడ్లు, ఆ రెడ్డి, ఈ రెడ్డి, సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్ రెడ్డి, మనకి చెవిరెడ్డి, ఎక్కడ చూసుకున్నా రెడ్డి 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 రెడ్డి, చెడ్డి చెడ్డి చెడ్డి, ముడ్డి ముడ్డి తప్ప ఏమన్నా ఉందా వైసీపీ ప్రభుత్వంలో? ఎందుకు కులం పేరుతో కొట్టు చేస్తారు? ఎందుకు పవన్ కళ్యాణ్ గారు లాగుతున్నారు రోజు మీరు? షేమ్ ఆన్ యు గైస్, షేమ్ ఆన్ యు. ఏ కులానికి చెందిన వారు కూడా, ఏ కులానికి చెందిన నాయకులైనా కూడా ఎందుకు మీకు కులంతో రాజకీయం ఎందుకు? వెళ్ళండి, దెబ్బకి వెళ్ళండి. వాళ్ళు 1000 మంది అంబటి ఇంటి మీద పడితే మీకు 10,000 మంది వెళ్ళండి, తీసుకెళ్ళండి మీ వాళ్ళని, తీసుకెళ్ళండి. జ్యోతి రమేష్ ఇంటి మీదకు 100 మంది వెళ్తే మీరు 1000 మంది వెళ్ళండి. ఎవరైతే పంపించారో, ఏదో ఎంపీ అంటున్నారు కదా, ఎంపీ చిన్ని ఇంటి మీదకి వెళ్ళండి 1000 మంది పట్టుకుని. వాళ్ళు పెట్రోల్ బాంబులు వేసుకొస్తే మీ మిసైల్ పట్టుకెళ్ళండి, గన్లు పట్టుకెళ్ళండి, దెబ్బ తెలుసుకోండి. మరి రాయలసీమ నుంచి దించండి ముఠాని, వేటకొడవల్లో నాటు బాంబులు దించండి, వెళ్ళండి, దెబ్బ ఆడుకోండి. అది కదా దమ్ము కావాల్సింది ప్రజలకి. అదే చూస్తారు కదా ప్రజలు, దెబ్బ ఎలా ఉండతో. మధ్యలో కులాలేంటి, నాయకులేంటి, మధ్యలో పవన్ కళ్యాణ్ గారు ఎందుకు వస్తున్నారు? ఇది కాపులకు అన్యాయం జరిగిపోతుందంట, బీసీలకు అన్యాయం జరిగిపోతుందంట. ఏంది దరిద్రం రాజకీయం, ఈ దరిద్రం అంతాను?